హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏంటి వచ్చేసి లేట్గా ఇవాళ వీడియో షూట్ చేసిన, బ్రేక్ఫాస్ట్ నుంచి కాదండి, లంచ్ ప్రిపేర్ చేస్తూ వీడియో షూట్ చేస్తున్నాను. ఇవాళైతే వచ్చేసి అసలు ఇవాళ ఏంటో పని ఎంతకి సాగట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసి ఎంత మార్నింగ్ లేచినా కానీ పని ముందుకు సాగట్లేదు. ఇప్పుడైతే వచ్చేసి నేను టీ పెట్టుకుంటున్నాను. చూడండి, వేడిపెట్టి మసాలా టీ పెట్టుకుంటున్నా. ఇవ్వండి, ఇటు పక్క స్టవ్ ఖాళీ ఉందని చెప్పి ఇవాళ వచ్చేసి మార్నింగ్ ఏమో మా బాబుకేమో రైస్ వండేసి పోపు వేసి పెట్టి పంపించేసాను. ఇవైతే వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నా. ఇదిగోండి వచ్చేసి ఇంకా గోంగూర పచ్చడి చేద్దామని తీసి పెట్టుకున్నా, అవి కూడా వేయాలి. ఇగో బెండకాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఇక్కడ అరకిలో 30 రూపాయలు చొప్పున అట్లా ఇస్తున్నారు. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. వేరే వెజిటేబుల్స్, మిరపకాయలు, బెండకాయలు, అట్లానే వచ్చేసి గోంగూర, తోటకూర అట్లా. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి వేడి వేడి యమ్మి మసాలా టీ రెడీ అయిపోయింది. కూర కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి బెండకాయ కర్రీ కూడా అయిపోయింది. బెండకాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వచ్చేసి లేతగా ఉన్నాయి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే ఇది చపాతీకి కూడా బాగుంటుంది కర్రీ. ఇదిగోండి, స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను, పాలు కాచుకుందాం అని చెప్పేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కర్రీ అనేది తీసి బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోనే మనం కొంచెం గోంగూర పచ్చడికి గోంగూర అనేది వేయించేసుకుంటాం. ఇదిగోండి, గోంగూర తీసుకున్నాను. వచ్చేసి ఇది వేయించేసుకుందాం. ఇదిగోండి, మొత్తం వేయించేసుకున్నాను. వచ్చేసి గోంగూర ఉప్పు కూడా వేసి పెట్టేసుకుంటే మనం మిరపకాయలు వేయించుకునే లోపు మంచిగా ఇది ఉప్పు అనేది గోంగూరకి పట్టేస్తుంది కాబట్టి ఇంక ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి, గోంగూర తీసి పెట్టేసుకున్నాను, ఉప్పు కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే వచ్చేసి దీనికి సరిపడా ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడైతే వచ్చేసి ఇదే బాండ్లీలో నూనె వేసి నువ్వుల నూనెతోటి వేయించేస్తున్నా అండి. ఇదే బాండీలో వేసిన ఇన్ని ఎందుకులే అని చెప్పి గోంగూర వేయించింది కదా అని. ఇదిగోండి, మెంతులు అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసేస్తున్నా. ఇదిగోండి, ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసేసుకున్నాను. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. మా ముగ్గురికే కాబట్టి మార్నింగ్ ఎట్లాగో మా బాబుకి అయిపోయింది. ఇప్పుడు నేను, మా అత్తగారు, మా హస్బెండ్కి అని చెప్పి కొంచెం లేట్గానే చేస్తూ ఉంటాను. ఇదిగోండి, వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి, కుక్కర్ ఆన్ చేసేసుకున్నాను. ఇదిగోండి, గోంగూర పచ్చడికి అని చెప్పేసి వేయించేసుకున్నాను కదా. ఇదిగో మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాను, ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ వీడియో అయితే వచ్చేసి చాలా స్పెషల్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, మీ వాయిస్ వినిపిస్తుంది. ఇదిగోండి, గోంగూర వేసేసుకున్నాను. చాలామంది మీరు కనిపించకుండా వంట చేసిన వీడియోస్ పెడుతున్నారు, మీరు కనిపించవచ్చు కదా అని అడుగుతున్నారు. అంటే మా ఫ్లోర్లో ఉంటారు కదా అండి, వాళ్ళు అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళు అట్లా బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ మీరు కనిపించట్లేదు ఏంటని అడుగుతున్నారు. కామెంట్ అయితే చేయట్లేదు కానీ ఇట్లా అడుగుతున్నారు. సరే కనిపిద్దాము. ఇవాళ ఎట్లాగో 500 వీడియోస్ కంప్లీట్ అయిపోయింది. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేసి 1 ఇయర్ 2 మంత్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళతోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నేను ఎందుకు స్పెషల్ వీడియో అంటున్నా అంటే ఇది నా 500 వీడియో. ఇది 500 వీడియోస్ చేశాను ఇప్పటి వరకు. సరే కనిపిద్దాము, ఎట్లా బాగుంటుందేమో చూద్దాము, ఇంకా గ్రోత్ వస్తుందేమో నా ఛానల్, కనిపిస్తే ఏమవుతుంది అని ఇంట్లో అడిగాను, పర్మిషన్ ఇచ్చారు. సరే ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఇదొక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి మనకి ఆవు పేడతోటి చేసినటువంటి ధూప్ స్టిక్స్. ఇవి వచ్చేసి ఇదేమో చిన్న ధూప్ స్టిక్ అండి, ఇదేమో వచ్చేసి పెద్దవి ధూప్ స్టిక్స్. అట్లానే పిడకలు, అగరబత్తులు అన్నీ కలిపి మనకి హోమ్ డెలివరీ చేస్తారండి. వచ్చేసి 300 రూపీస్ ఏమో. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఇవి అగరబత్తులు. పిడకలు అయితే 30 రూపీసే ఉంటాయి. ఇవి 30 పీసెసే ఉంటాయి. ఇదిగో చూడండి, ఇంతే ఉంటాయి. స్వచ్ఛమైన ఆవు పేడతోటి చేసినటువంటి ధూప్ స్టిక్స్, ఆవు పిడకలు, ధూప్ స్టిక్స్, అగరబత్తులు ఇవి.
పెద్దవి చిన్నవి మొత్తం కలిపి 300 పడ్డాయి. మీకు కావాలనుకుంటే కనుక నేను ఈ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనము గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉందండి. ఫోన్పే చేసి గూగుల్ పే చేస్తే పోస్టల్ ద్వారా మనకి ఇంటికే సెండ్ చేస్తారు. ఇవి నాకైతే నచ్చినాయండి. మీకు కూడా షేర్ చేస్తే తెప్పించుకుంటారు కదా అని అనిపించి షేర్ చేస్తున్నాను. దీనివల్ల నాకేమీ 1 రూపీ కూడా రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం మీరే మీ ఫోన్ నుంచే చేయాలి. వాట్సాప్ కానీ, ఫోన్పే, గూగుల్ పే అంతా మీకు పోస్టల్ ద్వారానే వస్తుంది వచ్చేసి. ఇది ఇదిగోండి చామంతి పూలు. ఇక్కడ కూడా మొగ్గలు వచ్చినాయి, కనకాంబరాలు. ఇదిగోండి ఇది కూడా కనకాంబరాలు వచ్చినాయి బాగా. బిల్వపత్రాలే ఎందుకో మొత్తం రాలిపోతున్నాయండి ఆకులు. పెద్దగా వచ్చేసినాయి బిల్వపత్రాలు చూడండి. ఇగోండి వచ్చేసి గులాబీ పువ్వు ఇచ్చింది కదా, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే రాలిపోతుందని చెప్పి ఇగోండి కోసేస్తున్నాను. ఇది ఇగోండి మా దొడ్లో పూసినటువంటి గులాబీ పువ్వు. హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ దవే సౌజన్యాన్ని. రోజు నా వీడియోస్ మీరు అడుగుతున్నారు కదా, రోజు మీరు కనిపించట్లేదు, మీ వీడియోస్ పెడుతున్నారని. ఇదిగోండి ఈరోజు ఇదే మా దొడ్లో పూసిన గులాబీ పువ్వు. చూస్తున్నారా, మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము అట్లానే పెట్టుకోనని నేనే ఇదిగో చూడండి పెట్టుకున్నా. మా దొడ్లో పూసిన గులాబీ పువ్వు ఇది. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. పెద్ద గులాబీ పువ్వు వచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వచ్చిందా బాగా?